audio jungle. ఆ రోజు సవాల్ చేస్తూ ధీటుగా ప్రశ్నించినటువంటి గుంటూరు పార్లమెంట్ సభ్యులు సోదరులు గల్లా జయదేవ్ గారు ప్రసంగిస్తారు. సభకు నమస్కారం. వేదిక పైన ఉండే పెద్దలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ నా నమస్కారం. ఇంతసేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మన రాష్ట్రానికి బైఫర్కేషన్ జరిగినప్పుడు నష్టం ఎట్ట జరిగింది, అన్యాయం ఎట్ట జరిగింది, మోసం ఎట్ట జరిగింది బాగా అందరూ చెప్పారు. మనం 2014 ఎలక్షన్ అప్పటి నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మన హక్కుల కోసం, మన రైట్స్ కోసం అడుగుతున్నాము, పోట్లాడుతున్నాము. ఫస్ట్లో అలయన్స్ పార్ట్నర్గా ఉన్నాం కాబట్టి, అలయన్స్ ధర్మం పాటించాలి కాబట్టి రిక్వెస్టింగ్తో అడిగేది మొదలుపెట్టాము. అది పనిచేయకపోతే డిమాండింగ్ వచ్చాము. డిమాండింగ్ నుంచి థ్రెటనింగ్ వచ్చాము. థ్రెటన్ చేశాము వాళ్ళని. థ్రెటనింగ్ కూడా పనిచేయకపోతే లాస్ట్ ఫైనల్ బడ్జెట్ చూసిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక, మన ఆంధ్రాకి మాత్రం ఇచ్చిన నిధులు చూస్తే, అంటే మిగతా రాష్ట్రాలకు ఇచ్చేదానికి అన్ని కాకుండా చూస్తే మన రాష్ట్రానికి ఈ ఫైనల్ బడ్జెట్లో 1800 అంటే 1800 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇచ్చారు. అంటే బాహుబలి సినిమా కలెక్షన్స్ కంటే మన రాష్ట్రానికి తక్కువ నిధులు ఇచ్చారని అర్థమైంది మనకి. దాంతో మనం బడ్జెట్ డిస్కషన్ లో కూడా నేను మాట్లాడేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ మస్ట్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేది కూడా జరిగింది. మనం ఎస్కలేషన్, రిక్వెస్టింగ్, డిమాండింగ్, థ్రెటనింగ్ అట్లా చేస్తా వస్తా ఉంటే బీజేపీ వాళ్ళు, నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళు డిలేయింగ్, డినయింగ్, డైవర్టింగ్, మిస్లీడింగ్, కొల్యూషన్ అండ్ కోవర్షన్ పాలిటిక్స్ వాడుతున్నారు. అంటే కుట్ర రాజకీయాలు, ఒక మాటలో చెప్పాలంటే కుట్ర రాజకీయాలు వాడుతున్నారు. ఇంకొక అంటే ఆ సేమ్ బడ్జెట్ స్పీచ్ లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్, you can fool all of the people some of the time, but you cannot fool all of the people all of the time. And let me remind you, the people of AP are no fools అని చెప్పేది కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ అనంతపూర్లో ఎందుకు వచ్చామంటే, ఒక్కొక్క చోట అట్లాగే వైజాగ్లో రైల్వే జోన్ గురించి, కడపలో స్టీల్ ప్లాంట్ గురించి, ఇప్పుడు అనంతపూర్లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ గురించి మాట్లాడే దానికి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ లో యాక్ట్ కాకుండా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు ఐదు ఉంటే దాంట్లో ఒకటి 7 districts of Andhra Pradesh, that is 4 districts of Rayalaseema, 3 districts of Uttarandhra ki special development package in line with KBK and Bundelkhand అని చెప్పేది జరిగింది. కానీ KBK, Bundelkhand చూస్తే వాళ్ళకి 6,000 కోట్లు 7,000 కోట్లు ఇస్తా ఉంటే మన 7 డిస్ట్రిక్ట్స్ కంబైన్ చేసినా కూడా 1,050 అంటే 1,000 కోట్ల రూపాయలు మనకిచ్చేది జరిగింది. 350 కోట్ల రూపాయలు బ్యాంక్ లో పెట్టి ఆర్బీఐ మన అకౌంట్ పెట్టిన తర్వాత మనం అలయన్స్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆ 350 రూపాయలు కూడా వెనక్కి తీసుకునేశారు. అంటే అది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. మన అనంతపూర్లో ప్రతి సంవత్సరం 50 crore రూపీస్ సంవత్సరానికి మనకి రావాలంటే 3 సంవత్సరాలు ఇచ్చి అనంతపూర్కి 150 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చేసి ఇప్పుడు మానేశారు. ఎందుకంటే మనం అలయన్స్ నుంచి బయటకు వచ్చేసామని. ఇవన్నీ చూస్తా ఉంటే ఈ మోడీ
నరేంద్ర మోడీ, అమిత్ షా రెజీమ్ ఉండే వరకు మన రాష్ట్రానికి న్యాయం జరగదు, మనం ముందుకెళ్లేమని తెలుస్తా ఉంది. ఇప్పుడు 2014లో ఎలక్షన్స్ ఎంత ముఖ్యమైన ఎలక్షన్స్, ఇప్పుడు 2018-19 ఎలక్షన్స్ కూడా అంత ముఖ్యమైన ఎలక్షన్స్. మన రాష్ట్రం ఇంకా పైకి రావాల్సి ఉంది. ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాము. ఎన్ని బాగా చేస్తా ఉంటే కూడా ఫైనాన్సెస్ లేకపోతే ఇంకా ముందుకెళ్లేదానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ని ఎట్టా జీరో చేసేశారో 2014లో, ఇప్పుడు 2019లో కూడా బీజేపీని అట్లాగే జీరో చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే బీజేపీతో కుట్ర రాజకీయాలు చేసే పార్టీస్ వైఎస్ఆర్సీపీ, జనసేనని కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. మళ్ళీ 25 ఎంపీలు ఢిల్లీకి పంపిస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం తిప్పితేనే మనకు న్యాయం జరుగుతుంది, మన హక్కులు మనకు వస్తాయి, మన రాష్ట్రం, మన దేశం ముందుకెళ్తా అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.